అందరికీ హాయ్. ఈరోజు వీడియోలో మీకు చూపించబోయేది వారానికి సరిపడా చార్లు అనమాట. రోజు ఒకటి 7 రకాల చార్లు చూపిస్తాను. ఒకటేమో కొబ్బరి పాలతో చారు తయారు చేసుకోవడము. మనకి కొబ్బరి ఎక్కువగా మిగులుతుంటుంది కదా, అప్పుడు చారు చేసుకోండి బాగుంటుంది. ఇంకొకటి పల్లీల చారు, ఇంకా టమాటాలని గ్రైండ్ చేసుకొని చారు చేసుకోవడం, అంటే మామూలుగా ఉడకబెట్టి అవి చల్లారిన తర్వాత పిసికి ఇదంతా చేయకుండా ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. ఇంకొకటి టెంపుల్ స్టైల్లో మసాలా వేసుకొని చారు చేసుకోవడము. మనం తిరుపతిలో ఇంకా కొన్ని ప్లేసెస్లో మంత్రాలయంలో ఎప్పుడన్నా మీరు ప్రసాదం తిని ఉంటే మీకు తెలుస్తుంది. అక్కడ ఏమవుతుందంటే ఆ రసము మనకి ఆ మసాలా ఫ్లేవరు వేరేగా ఉంటుంది అనమాట. ఆ స్టైల్లో సేమ్ చూపిస్తాను. ఇంకా కట్టు వేసుకొని చారు చేసుకోవడం చూపిస్తాను. ఇంకా వాము చారు, ఇంకొకటి నీళ్ళ చారు అంటారు, చింతపండు వేసుకొని. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూడండి. ఫస్ట్ పల్లీల చారు కోసం ఇక్కడ చింతపండు నానబెడుతున్నా. ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో, కొంచెం చింతపండు అయితే సరిపోతుంది. ఇప్పుడు వీడియోలో చూపించినంత చింతపండు చారు చేసుకుంటే మనం 3 నుంచి 4 వరకు ఈజీగా తినొచ్చు. ఫస్ట్ చింతపండును మంచిగా కడిగేసిన తర్వాత నానబెట్టుకోవాలి. ఇంకా ఇక్కడ పల్లీల పొడి చేస్తున్నాను. మామూలుగా పల్లీ పొడి ఇంట్లో మనం అన్ని కర్రీస్లో వేసుకోవచ్చు ఇట్లా చేసి పెట్టుకుంటే. ఇంకా ఇట్లా పల్లీలని ఎప్పుడైనా సరే మంట చిన్నగా పెట్టి పొడి చేసుకుంటేనే మనకి అన్ని కర్రీస్లో వేసుకున్న ఇట్లా పల్లీల చారుకి కానీ అది టేస్ట్ ఉంటుంది. మనం మామూలుగా తొందరగా అయిపోతుందని హైలో పెట్టేసి పల్లీలు వేయించింది అనుకోండి, పల్లీల చారు కానీ కర్రీస్ ఏ దాంట్లో వేసినా అది మొత్తం టేస్ట్ పాడవుతుంది. ఇక్కడ పల్లీలు వేగే లోపల పక్కన చారు కోసము ఒక 1 స్పూన్ అంత ఆయిల్ వేసుకున్నా. ఇంకా ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, ఇంకా దీంట్లోకి ఒక 2 పచ్చిమిర్చిని కట్ చేసుకున్నవి, ఉల్లిగడ్డలు, కరివేపాకు వేసుకోవాలి. పచ్చిమిర్చి తక్కువ వేసుకుంటున్నాం ఎందుకంటే దీంట్లోకి కారం పొడి వేసుకుంటాము. తర్వాత ఈ ఉల్లిగడ్డలు తొందరగా ఉడకడానికి, ఇంకా మనకి ఉల్లిగడ్డలు ఉప్పుగా టేస్ట్గా మంచిగా అనిపిస్తాయి అనమాట. దానికోసము కొంచెం ఉప్పు వేసుకున్నా. ఇంకా తర్వాత ఇక్కడ పల్లీలు వేగినవి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా పల్లీలు చల్లారే లోపల మనకి అన్ని చారులకు కూడా జీలకర్ర మెంతి పొడి వాడతాం. అంటే ఒక కొబ్బరి పాల చారుకి వాడము, నేను చెప్తాను. ఇంకా మోస్ట్లీ అన్నిటికీ జీలకర్ర మెంతి పొడి వేసుకోవాలి. ఈ చార్లకని కాదు, మేమైతే సాంబార్కి ఇంకా చాలా కర్రీస్కి అన్నిటికీ జీలకర్ర మెంతి పొడి వాడతాం కాబట్టి నేను కొంచెం జీలకర్ర మెంతి పొడి ఎక్కువనే చేసి పెట్టుకుంటున్నా. చూసిండ్రు కదా, మెంతులు ఎంత ఉంటాయో దానికి డబల్ జీలకర్ర వేసుకున్నా, లేకపోతే ఈక్వల్ క్వాంటిటీలో కూడా వేసుకొని వేయించుకొని పొడి చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఉల్లిగడ్డలు వేగినాయి. ఇక్కడ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొంచెం వేసుకొని, ఇంకా పసుపు, కొంచెం ఇంగువ, ఇంకా ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, ఇప్పుడు చూసుకొని దానికి తగ్గట్టుగా కారం పొడి మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇంకా తర్వాత ఇప్పుడు దీంట్లోకి చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ పులుసు తీసి పోసుకోవాలన్నమాట. మనం తినే పులుపుకి తగ్గట్టుగా నీళ్లు వేసుకోవాలి. టేస్ట్ చూసుకొని ఈ చార్లన్నీ కూడా ఒకటేసారి నీళ్ళు ఎక్కువ వేయద్దు, కొంచెం వేసుకొని టేస్ట్ చూసుకొని దానికి తగ్గట్టుగా కొంచెం నీళ్లు, ఉప్పు అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా దీంట్లోకి కొంచెం ఉప్పు, ఇంకా కొద్దిగా బెల్లం వేస్తున్నా. మామూలుగా చింతపండు పులుసు దేంట్లో వేసుకున్నా కూడా బెల్లం వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది, అంటే బ్యాలెన్స్ అవుతుంది అనమాట. పులుపు, కారం ఇవన్నీ కూడా బెల్లం వేయడం వల్ల. ఇంకా ఇక్కడ పల్లీలని గ్రైండ్ చేసుకొని ఈ పల్లి పొడి ఇప్పుడు ఈ చారంతా మసిలినాక లాస్ట్కి, అంటే ఇంకా మళ్ళీ పల్లి పొడి వేసుకున్నాక ఎక్కువసేపు ఏం మసలాల్సిన అవసరం లేదు, ఒక 2 మినిట్స్ మసిలితే సరిపోతుంది. ఇప్పుడు అది గ్రైండ్ చేసుకొని ఆ పొడి ఒక 2 to 3 స్పూన్స్ అంతా వేసుకోవాలి. అంటే మనం టేస్ట్కి తగ్గట్టుగా టేస్ట్ చూసుకొని ఫస్ట్ మీరు టేస్ట్ చూసుకోండి. కొంతమందికి ఏమవుతుందంటే పుల్లగా ఉంటే ఇష్టం ఉంటుంది చారు, కొంతమందికి పొడి ఎక్కువ ఉంటే ఇష్టం ఉంటుంది, దాన్ని బట్టి నేను వేసుకున్నా. ఇంకా తర్వాత జీలకర్ర మెంతి పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ జీలకర్ర మెంతి పొడి ఒక 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. పావు కంటే ఇంకా తక్కువనే, మనం చేసుకున్న చారుకి ఇంకా కొంచెం తక్కువనే వేసుకోవాలి. ఇంకా మన టేస్ట్కి తగ్గట్టుగా నీళ్లు పోసుకొని ఇంత మసలు పెట్టేసుకుంటే అంతే, పల్లీలతో చారు రెడీ అయిపోతుంది. ఇంకా దీంట్లోకి ధనియా పొడి అట్లాంటివి ఏమీ అవసరం ఉండదు, సింపుల్గా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంకా సెకండ్ది కొబ్బరి పాలతో చారు తయారు చేసుకోవడం. పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, దాంతో అనమాట. ఈ కొబ్బరి పాల చారు కోసము పచ్చి కొబ్బరిని ఇట్లా, అంటే ఎప్పుడు కొబ్బరికాయ కొట్టినా లేకపోతే గుళ్ళో కొబ్బరికాయ కొట్టినప్పుడు ఇంటికి తెచ్చుకుంటాం కదా, నేనైతే వెంటనే డీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి 1 మంత్ కంటే ఎక్కువనే ఇంకా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు నేను పెట్టి ఒక 15 డేస్ పైన అయ్యింది. చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో. మనము దీన్ని కట్ చేసుకుంటాము, తీద్దాం కొబ్బరి అన్నకంటే ముందు ఒక 20 నిమిషాల ముందు బయట పెట్టినామంటే ఈజీగా వచ్చేస్తుంది బయటికి తీయడము. నేను ఇక్కడ కొంచెం కొబ్బరితోనే చేస్తున్నా, అంటే ఇప్పుడు ఈ కొబ్బరి చిప్పలో హాఫ్ అనుకోండి,
అంతా తీసుకొని ఇట్లా చిన్నగా కట్ చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ కంటే కొంచెం తక్కువ పోసిన ఇప్పుడు ఇందులో నుంచి మనకు పాలు వెళ్తాయి అన్నమాట. ఒకటేసారి ఎక్కువ నీళ్ళు పోసుకుంటే మనం గ్రైండ్ చేసినప్పుడు ఎగిరి నీళ్ళు బయటికి వస్తాయి కాబట్టి కొంచెం పోస్తున్నా. ఇట్లా కొంచెం పోసుకున్నాక ఇట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని వడగట్టాలి. ఏదైనా బట్టలో కానీ లేకపోతే ఏదన్నా ఇట్లా స్ట్రెయినర్లో కానీ వేసుకుంటే మనకి ఆ కొబ్బరిలో నుంచి అంతా నీళ్ళు పాలు బయటకు వచ్చేస్తాయి. మళ్ళీ కావాలంటే ఇదే కొబ్బరిలో మళ్ళీ కొంచెం నీళ్ళు వేసి మళ్ళీ కొంచెం గ్రైండ్ చేసుకుంటే మళ్ళీ కొంచెం పాలు వస్తాయి అందులో నుంచి. పచ్చి కొబ్బరి హెల్త్కి చాలా మంచిది. మన దగ్గర పచ్చి కొబ్బరితో పెసరపప్పు వేసి కూర చేసుకుంటాం. చపాతీకి అయితే సూపర్గా ఉంటుంది. ఆ వీడియో మన ఛానల్లో ఉంది. ఈ వీడియో ఎండింగ్లో ఇస్తా, ఒకసారి చూడండి. తర్వాత ఆయిల్ కొంచెం వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, ఒక 2-3 ఎండుమిరపకాయలు, ఒక 3 పచ్చిమిరపకాయలని కొంచెం కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, మనం తినే టేస్ట్కి తగ్గట్టుగా మిరపకాయలు వేసుకున్నాక ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక పావు స్పూన్ అంత పసుపు, కొంచెం ఇంగువ, అంటే ఒక పావు స్పూన్ కంటే ఇంకా కొంచెం తక్కువ. ఇంకా తర్వాత ఇది మంచిగా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఇంకా మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నవి ఉన్నాయి కదా పాలు, కొబ్బరి పాలు మొత్తం పోసేసుకోవాలి. ఈ పాలని మరీ నీళ్ళుగా చేసుకోవద్దు, టేస్టీగా ఉండదు. దీంట్లో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కానీ లేదంటే ఉల్లిగడ్డలు అట్లాంటివి ఏం అవసరం ఉండదు. అసలు సింపుల్గా చేసేసుకోవచ్చు. సేమ్ ఎట్లుంటుందంటే మనం చల్లచారు ఉంటుంది కదా, పెరుగు ఎక్కువ పుల్లగా కాకుంటే చల్లచారు చేసుకుంటే ఎట్లుంటుంది సేమ్ ఆ టేస్ట్లో ఉంది. తర్వాత ఇంకా ఉప్పు వేసుకొని ఉప్పు కొంచెం ఇందులో కలిసిపోయిన తర్వాత ఇంకా ఇది కొంచెం ఉడకాలన్నమాట. ఎక్కువగా అవసరం లేదు. ఒక 1 మినిట్ ఉడికిన తర్వాత ఇంకా ఆఫ్ చేసేసుకొని నిమ్మకాయ పిండుకోవాలి. నిమ్మకాయ ఇప్పుడు వేడి మీద పిండొద్దు, కొంచెం చల్లగా అయినాక. మరీ నిమ్మకాయ కూడా ఎక్కువ పిండుకుంటే మళ్ళీ ఈ కొబ్బరిపాల టేస్ట్ కూడా పోతుంది. ఇప్పుడు ఇంత నేను తీసుకున్న దానికి ఒక హాఫ్ నిమ్మకాయ పిండుకున్నా. ఒక్క నిమ్మకాయ కూడా పట్టదు, హాఫ్ అయితే సరిపోతుంది. అంటే చూసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి. కొంచెం వేసుకొని దానికి తగ్గట్టుగా ఫస్ట్ టేస్ట్ చూడండి. మీకు ఇంకా పులుపు కావాలంటే వేసుకోండి. నేనైతే ఒక హాఫ్ నిమ్మకాయ పిండుతున్నా. అంతే, కొబ్బరి పాలతో చారు రెడీ అయిపోయింది. మీరు అందరూ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ థర్డ్ది ఇక్కడ పప్పుచారు అంటే సాంబార్ కాదు, ఇది మనకి టెంపుల్స్లో రసం అని వేస్తారు కదా, దాంట్లో పప్పుని పల్చగా చేసి వేస్తారనమాట. ఆ రసం, ఇది రసం అంటారు దాన్ని. మనకి ఇది మసాలా ఫ్లేవర్స్ బాగా ఇష్టం ఉన్న వాళ్ళైతే చాలా నచ్చుతారు. దీనికోసం ఇక్కడ చింతపండు నానబెట్టుకోవాలి ఒక 15 నుంచి 20 నిమిషాలు. తర్వాత ఇక్కడ మెయిన్గా దీనికి కావాల్సింది మసాలా. ఈ మసాలాతోనే వస్తుంది అదంతా ఫ్లేవర్. అయితే ఈ మసాలా ఎట్లా తయారు చేసుకోవాలి? దీంట్లో శనగపప్పు, మినప్పప్పు, ఇంకా ఎండుమిరపకాయలు, ధనియాలు, కరివేపాకు అన్నీ వేస్తాము. ఏదేది ఎంత క్వాంటిటీ వేసుకోవాలనేది ఈ మసాలా ఆల్రెడీ తయారు చేసి మన ఛానల్లో పెట్టినా ఒకసారి చెక్ చేయండి మీరు. ఆ మసాలా వేసుకుంటేనే బాగుంటుంది రసము. ఈ మసాలా వీడియో లింక్ కూడా ఈ వీడియో ఎండింగ్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. దీనికోసము కొంచెం కందిపప్పు ఉడకబెట్టుకోవాలి. అంటే మనకి సాంబార్కి వేసుకున్నట్టు ఇట్లా బాగా చిక్కగా అవసరం లేదు, పల్చగా ఉంటుంది కాబట్టి కొంచెమే పప్పు తీసుకొని మంచిగా కడిగేసి నీళ్ళు ఎక్కువ పోసి ఉడకబెట్టేసుకోవాలి. ఇంకా ఈ నీళ్లు బయటికి రాకుండా ఒక చిన్న గిన్నె వేస్తున్నాయి, మన నీళ్ళు వచ్చేది ఉంటే ఆ గిన్నెలోకి పోతాయి. అట్లా ఒక 3 కానీ 4 విజిల్స్ కానీ పెట్టి ఉడికించుకోవాలి. ఇంకా ఈ టెంపుల్ స్టైల్ రసంకి మనకి ఒక టమాటా అయితే సరిపోతుంది. తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలని ఇట్లా మధ్యలోకి చీల్చి కట్ చేసుకోవాలి. ఇంకా పప్పు ఉడికిందా చూద్దాము. ఇక్కడ కుక్కర్ల నుంచి మామూలుగా ఉడికేటప్పుడు ఏమవుతుందంటే నీళ్లు బయటకు వస్తాయి కదా, ఇట్లా గిన్నె వేసుకుంటే ఏమైంది, ఇప్పుడు గిన్నెలోకి పోయినాయి చూస్తున్నారు కదా. ఇట్లా ఇంకా పప్పు ఉడికించుకున్న తర్వాత ఈ పప్పుని పప్పు గుత్తితో మెత్తగా చేసుకోవాలన్నమాట మొత్తము. ఇంకా ఇట్లా పప్పు మెత్తగా అయిపోయిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, ఈ పప్పులో వచ్చిన నీళ్ళు, ఆ నీళ్లు పోయాలి. ఇంకా కావాలంటే అవసరమైతే ఇంకా కొన్ని నీళ్ళు కూడా పోసుకోవాల్సి వస్తుంది. చెప్పినా కదా పల్చగా ఉండాలి, ఇది రసంలాగా సాంబార్ లాగా ఉండొద్దు. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము, రసం ప్రాసెస్. ఇక్కడ ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, మన టేస్ట్కి తగినంత అంటే ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చి వేసుకున్నా. తర్వాత పసుపు, ఇంగువ, ఇంకా ఒక్క టమాటో అయితే సరిపోతుంది, ఎక్కువగా అవసరం లేదు. మనం చేసుకునే క్వాంటిటీకి ఒక్క టమాటో సన్నగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత మూసిపెట్టి ఈ టమాటా మంచిగా మెత్తగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. ఇందులో ఎక్కువగా కారం వేసుకోము, ఎందుకంటే మనము మసాలా వేసుకుంటాం కదా, అందులో ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకొని పొడి చేసుకుంటాము. ఆ మసాలాలో కారం ఉంటుంది, మిరియాలు ఉంటాయి, అందులో అన్నీ ఉంటాయి కాబట్టి ఇక్కడ కారం ఎక్కువగా వేసుకోవద్దు. ఇంకా తర్వాత చింతపండు నీళ్లు పోసుకొని ఇంకా ఇప్పుడు మనం పప్పు పల్చగా చేసి పెట్టుకున్నాం కదా, కట్టులాగా అనమాట అదంతా కూడా పోసేసుకొని ఇంకా ఇప్పుడు మసాలా వేసుకోవాలి. ఇంకా బెల్లం కొంచెం, ఇక్కడ మనం చింతపండు వేసుకునే దాంట్లో బెల్లం కంపల్సరీ అని చెప్పిన కదా, బెల్లము ఇంకా మసాలా మనము అంటే మసాలా ఎక్కువ ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు ఒక 3 to 4 స్పూన్స్ వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను నేను. తర్వాత ఉప్పు ఇంకా వేసుకున్న తర్వాత ఇది మంచిగా మరిగించుకోవాలి.
అంతే మనకి మసాలా ఫ్లేవర్తో టెంపుల్ స్టైల్లో రసం రెడీ అయిపోతుంది. ఏం లేదు, ఆ మసాలా రెడీగా ఉంటే ఇది చేసుకోవడం చాలా ఈజీ అనమాట. మసాలా చేసి పెట్టుకుంటే మనం చాలా రోజులు స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ 4th టమాటో చారు. దీనికోసం ఇక్కడ ఒక 5 టమాటాలు తీసుకున్నా. అంటే టమాటో చారులో కూడా కొంచెం చింతపండు వేసుకోవాలి, ఎక్కువగా వేసుకోవద్దు. టమాటో ఎక్కువ ఉండాలి, చింతపండు ఒక 3-4 రెక్కలు ఉంటే సరిపోతుంది. నానబెట్టుకున్న అది కూడా. తర్వాత ఒక 2-3 ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఇంకా మిరియాలు, ఇంకా వెల్లిపాయలు తీసుకోవాలి. ఇది మిరియాలు ఎల్లిపాయలు గ్రైండ్ చేసి వేసుకుంటాం కదా, ఘాటుగా గొంతుకి మనకి హాయిగా అనిపిస్తుంది. ఎప్పుడన్నా దగ్గు లేచినప్పుడు, కొంచెం ఎప్పుడైనా కోల్డ్ అనిపించినప్పుడు ఇట్లాంటివి చేసుకోండి, బాగుంటుంది. దీంట్లోకి టమాటాలు తీసుకున్నవన్నీ కూడా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే వేసుకొని కట్ చేసి వేసుకొని ఇందులోకి మిరియాలు, వెల్లిపాయలు, కొంచెం చింతపండు రెక్కలు ఉన్నాయి కదా అవి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను నేను. ఈ టమాటాలు మెత్తగా కావాల్సిన అవసరం లేదు, మామూలుగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా తర్వాత దీంట్లో కొంచెం నీళ్లు పోసుకొని ఇందులో కొంచెం పసుపు, కొంచెం కారం పొడి, కొంచెం ఉప్పు, ఇంకా కొంచెం బెల్లం కూడా వేసుకొని ఇంకా ఇది ఉడికించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు అట్లా ఉడికించుకోవాలి. ఇందులో కారం పొడి కూడా ఎక్కువగా వేసుకోవద్దు, ఎందుకంటే ఆల్రెడీ మిరియాలు వేసుకున్నాము, మిరియాలు ఘాటు ఉంటాయి. మళ్ళీ పోపులో ఎండుమిరపకాయలు వేసుకుంటాము. ఇక్కడ పోపు కోసం కొంచెము నూనె వేసుకొని అందులో ఎండుమిరపకాయలు, ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇంకా కొంచెం కరివేపాకు, ఇంకా తర్వాత మనకి ఇష్టం ఉంటే జీలకర్ర మెంతి పొడి వేసుకోవాలి. నేను అన్ని చార్లల్లో జీలకర్ర మెంతి పొడి కంపల్సరీగా వేస్తాను. ఇంకా ఇంగువ కొంచెం ఒక 1/2 స్పూన్ అంత ఇంగువ వేసుకొని, పసుపు వేసుకొని లాస్ట్కి స్టవ్ ఆఫ్ చేసినాక ఇంకా జీలకర్ర మెంతి పొడి ఒక 1/2 టీ స్పూన్ అంత వేస్తున్నా. మామూలుగా మనం చారు ఉడుకుతుంది కదా అక్కడైనా వేసుకోవచ్చు, లేదంటే పోపులో, అది మీ ఇష్టం అనమాట. ఇంకా ఈ పోపు అంతా కూడా ఇందులో వేసుకొని మళ్ళీ మనకి ఇది మరీ చిక్కగా అనిపించి టేస్ట్ చూసుకోండి. పుల్లగా అనిపిస్తే మళ్ళీ ఒక 1/2 గ్లాస్ అంత వాటర్ అట్లా పోసుకున్నా నేను, పుల్లగా అనిపిస్తుందని. ఇంకా తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇట్లా ఉడికించుకోవాలి. ఈ టమాటా చారుకి ఏంటంటే మామూలుగా టమాటాలను ఉడకబెట్టి అది చల్లారేదాకా ఆగి మళ్ళీ దాన్ని పిసికి ఇదంతా లేకుండా కట్ చేయడము, గ్రైండ్ చేసుకొని ఇంకా అంతా కలిపి ఉడకబెట్టుకోవడమే ఈజీగా ఉంటుంది. ఇందులో వెల్లిపాయలు, మిరియాలు గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం కోల్డ్ అట్లాంటి వచ్చినప్పుడు చేసుకోండి. వెదర్ చల్లగా ఉన్నప్పుడు, క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఈ చారు. అంతే, వేడివేడిగా టమాటో చారు రెడీ అయిపోయింది. ఇంకా ఇట్లా వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాము చారు. దీనికి కూడా కొంచెం చింతపండు నానబెట్టుకున్నా. దీనికి వాము ఒక 1 స్పూన్ అంత వాము తీసుకొని వేయిస్తున్నా. వాము మెయిన్గా దగ్గు ఉన్నప్పుడు వాడతాం. దగ్గున్నప్పుడు వాము ఉప్పు కలుపుకొని నమిలితే మనకి దగ్గు తక్కువవుతుంది అంటారు కదా, అట్లా మామూలుగా వాము తినలేని వాళ్ళు ఇట్లా వాము చారు చేసుకోండి. 1 స్పూను వాము వేసుకుంటే అన్నీ ఇంకా హాఫ్ స్పూన్ అనమాట జీలకర్ర, మిరియాలు, మెంతులు అయితే ఒక 4-5 గింజలు, ఎక్కువగా వేసుకోవద్దు. ఇంకా తర్వాత ఎండుమిరపకాయలు, మనం టేస్ట్ కారం ఎంత తింటామో అంత అవి వేయించుకొని ఇవి కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా ఈ మసాలా ఇప్పుడు చేసి పెట్టుకుంది ఒక 3 టైమ్స్కి వస్తుంది, మరీ ఎక్కువగా వేసుకోవద్దు, కొంచెమే వేసుకోవాలి. ఇంకా తర్వాత ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, ఒక 2 పచ్చిమిరపకాయలను కట్ చేసి వేసుకున్నా. ఇంకా కరివేపాకు వేసుకొని ఇవి కొంచెం ఇట్లా మంచిగా వేగిన తర్వాత దీంట్లోకి కొంచెము వెల్లిపాయలను కట్ చేసి వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఉంటే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోండి. తర్వాత కొంచెం పసుపు, ఇంకా కొంచెం ఇంగువ వేసుకున్న తర్వాత ఇది కొంచెం వేగినాక మనం చేసి పెట్టుకున్న మసాలా ఉందిగా అది మనము నూనెలో వేయించుకోలే, ఇంతకుముందు మామూలుగా డ్రైగా వేయించుకున్నాం కాబట్టి ఇక్కడ నూనెలో వేస్తున్నా. ఇక్కడ 1/2 టీ స్పూన్ కంటే ఇంకా కొంచెం తక్కువనే వేసుకున్నా, అది నేను వేసే స్పూను చిన్నదనమాట. అట్లా ఒక 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ వేసుకొని అది మసాలా కొంచెం ఆయిల్లో ఇట్లా కొద్దిగా కలిసిన తర్వాత ఇంకా చింతపండు నీళ్ళు పిసుక్కొని పోసేయాలి. ఇంకా మనము ఈ పులుపుకు తగ్గట్టుగా చూసుకొని నీళ్ళు పోసేసుకొని దాంట్లోకి కొంచెం ఉప్పు, కొంచెం బెల్లం వేసుకొని ఇంకా ఇది బాగా ఉడికించాలి. ఇంకా ఆల్మోస్ట్ అన్ని చార్ల రెసిపీలు సేమ్ ఉంటాయి, కాకపోతే కొన్నిట్లో ఇప్పుడు దీంట్లో జీలకర్ర మెంతి పొడి వేసుకోము, ఎందుకంటే ఆల్రెడీ మిరియాలు మనము ఇవి వాము వేసుకొని అప్పుడు మెంతులు వేసుకున్నాం కదా, ఇంకా అందుకే వేసుకుంటలేదు. ఇంకా ఇది మంచిగా ఇట్లా ఉడికిన తర్వాత ఇది మసిలినాక ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, మనకి వాము చారు రెడీ అయిపోతుంది. వాము ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు, వాము మేము డైరెక్ట్గా తినలేము కానీ ఇట్లా దగ్గు అట్లా తక్కువ కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఇది ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఇది కట్టు చారు.
దీనికోసం చింతపండు కొంచెం ఒక 4-5 రెక్కలు అట్లా నానబెట్టేసుకొని పక్కకు పెట్టేసి కట్టు కావాలి. కట్టు అంటే తెలుసు కదా, ఇప్పుడు పప్పు ఉడకబెట్టుకున్నాక పైనది నీళ్ళు. కట్టు మామూలుగా మేము మెంతుల పప్పు కోసము పప్పును ఉడకబెట్టుకుంటాము. అయితే మెంతులు ఇట్లా పప్పుకి మామూలుగా దాంట్లో ఫస్ట్ ఏమి వేయకుండా పప్పు ఉడకబెట్టి దాంతో మెంతుల పప్పు చేస్తాం. మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. ఇంకా ఈ కట్టు మనకి ఇంకెక్కడ పోలేలు చేసినప్పుడు శనగపప్పు ఉడకబెట్టుకున్న పప్పు వస్తుంది. అట్లా ఈ పప్పు పైన కట్టు తీసుకొని చారు చేస్తే ఈ పిల్లలకైతే అసలు చిన్నపిల్లలకి మంత్స్ బేబీస్, ఇప్పుడు 7-8 months పిల్లలకి అన్నం పెడతాం కదా, వాళ్ళకి ఇట్లా కట్టు చారు పెడితే అయితే చాలా బాగుంటుంది. అంటే ఎక్కువ మసాలాలు లేకుండా లైట్గా ఉంటుంది అనమాట. కట్టు చింతపండులో ఏం పోసుకోవాలని లేదు, ఏంటంటే కట్టు వేడిగా ఉంది కదా, చింతపండు తొందరగా నానుతుందని వేసుకున్నా నేను. అట్లా ఇంకా చింతపండు అంతా ఈ కట్టులోనే పిసికేసి పక్కకు పెట్టేసుకొని ఇంకా ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, ఇంకా ఒక 2 మిరియాలు వేసిన, 2 కానీ 3 కానీ, ఇంకా ఒక ఎండుమిరపకాయలు కట్ చేసేసుకున్నా. ఇప్పుడు మరీ చిన్నపిల్లలకు పెడితే అయితే మీరు మిరియాలు, ఎండుమిరపకాయలు కూడా వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి ఈ అల్లం ఎల్లిగడ్డ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. మామూలుగా ఈ కట్టుచారులోకి పచ్చిమిర్చి అది వేయం మేమైతే. మీరు ఎవరైనా చేస్తారా కట్టుచారు చేస్తే మీరు ఏమేమి వేస్తారు, ఇంకా దాంట్లో జీలకర్ర మెంతి పొడి అట్లాంటివి వేసుకుంటారా మాకు కామెంట్ చేయండి. ఇంకా చింతపండు నీళ్ళు, ఆ కట్టు నీళ్ళు ఉన్నాయి కదా మొత్తం పోసేసుకొని ఇంకా దీంట్లోకి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని తర్వాత కొంచెం బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లం చూస్తుండ్రా, ఇప్పుడు మనకి బయట దొరుకుతున్నాయి ప్రసాదం, దేవుడికి ప్రసాదం పెట్టడానికి ఇట్లా పెట్టేయచ్చు. అందుకే నేను ఇప్పుడు దేవుడికి పెట్టుకున్నా అనమాట, అదే బెల్లం వేసుకుంటున్నా. ఇట్లా మామూలుగా కొంచెం తీసుకొని వేసేసుకోవాలి. ఈ బెల్లం బాగా నచ్చింది నాకు, అందుకోసం చూపిస్తున్నా. కట్ చేయడానికి కూడా ఈజీగా ఉంది, ఇట్లా చిన్న చిన్న పీసెస్గా బాగున్నాయి. తర్వాత ఇది బాగా మసలిన తర్వాత మీకు ఏమన్నా అంటే పులుపు ఎక్కువ అనిపిస్తే కొంచెం నీళ్ళు, ఉప్పు, బెల్లం సరిపోకపోతే వేసుకోండి. నేనైతే టేస్ట్ చూసుకొని వేసుకుంటా. ఫస్ట్ ఒకటేసారి నీళ్ళు ఎక్కువ వేయడము, ఉప్పు బెల్లం ఎక్కువ వేయడం వేయను అనమాట, కొంచెం కొంచెం చూసుకొని వేసుకుంటా. అట్లా వేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్కి ఇది ఒక 5 నిమిషాలు కానీ ఒక 4 నిమిషాలు ఇట్లా బాగా మసలిన తర్వాత ఇంకా లాస్ట్కి కొత్తిమీర వేసేసుకోవచ్చు. అంతే, సింపుల్గా కట్టుచారు రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మా ఇంట్లో బాగా రెగ్యులర్గా చేసే నీళ్ళ చారు అంటే చింతపండు వేసి చేస్తాము, చింతపండు చారు. ఇంకా దీనికోసము ఇక్కడ ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు ఒక 5-6 గింజలు, కొంచెం ఇంకా మిరియాలు ఒక 4 కానీ 5 కానీ, కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు, ఇంకా ఒక ఎండుమిరపకాయ, ఒక 2 పచ్చిమిరపకాయలు ఇట్లా సుంచి వేసుకోవాలి. ఇంకా కరివేపాకు, తర్వాత పసుపు, ఇంగువ, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి ఇంకా ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి ఇంకా చింతపండు నీళ్ళు పోసేసుకోవాలి. దానికి తగ్గట్టుగా నీళ్లు పోసుకోవాలి. ఇక్కడ అన్ని చార్లల్లో కూడా అబ్జర్వ్ చేసిరా కరివేపాకు, ఇంగువ అయితే కంపల్సరీ వాడతాము ప్రతి రసంకి కూడా ఇక్కడ. తర్వాత ఇంకా ఇప్పుడు దీంట్లోకే ఉప్పు, టేస్ట్కి తగినంత ఉప్పు, బెల్లము, ఇంకా జీలకర్ర మెంతి పొడి వేసుకోవాలి. ఈ చారు బాగుంటుంది వేసుకుంటే. ఇంకా మీకు ఎవరికైనా ఇష్టం ఉంటే ధనియా పొడి అట్లాంటివి వేసుకోండి. మేమైతే సింపుల్గా ఇట్లా ఇంకెక్కువ మసాలాలు ఏమి వేయం, అన్నిట్లో కూడా ఎక్కువ జీలకర్ర మెంతి పొడి వేసుకుంటాము. ధనియా పొడి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. ఇంకా ఇది బాగా ఇట్లా మసలిన తర్వాత ఇంకా లాస్ట్కి ఉంటే కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకుంటే చారు బాగుంటుంది. అయితే రీసెంట్గా మా అమ్మ వాళ్ళ ఇంటికి మా పెద్దమ్మ వచ్చింది. అయితే ఆమె చేసిందంట ఈ చారు. ఆమె ఇంట్లో నువ్వుల పొడి వేసిందంట ఒక 2 స్పూన్స్. చాలా బాగుందంట మా అమ్మ చెప్పింది. అయితే నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు, ఒకసారి నేను నెక్స్ట్ టైం వేసి చూస్తాను. మీరు ఒకసారి ఈలోపు ట్రై చేయండి చేస్తే. ఇంకా మీకు మా వీడియోస్ ఏమైనా హెల్ప్ఫుల్గా అనిపిస్తే మా వీడియోని లైక్ చేయండి. ఇంకా నేను చెప్పినా కదా ఇంతకుముందు మనం ఇక్కడ రసంకి మసాలా తయారు చేసుకోవాలని, అది రసంకి సాంబార్కి రెండిటికి కూడా సూట్ అవుతుంది. దానికోసం ఇక్కడ ఇచ్చిన లింక్ని ఒకసారి క్లిక్ చేసి చెక్ చేయండి.